వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. జయ ఓం. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 20వ అధ్యాయము. బాసల్గాంలో శ్రీ స్వామి సమర్థులు. విద్యాసాగర. శ్రీ స్వామివారు అప్పుడప్పుడు చుట్టుప్రక్కల ఉండే చిన్న చిన్న గ్రామాలకు వెళుతుండేవారు. ఇలాంటి గ్రామాలలో బాసల్గాం ఒకటి. అది అక్కల్కోటకు 5-6 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆ ఊళ్ళో ఒక దర్జీ అనగా టైలర్ పనివాడుండేవాడు. అతనిని ఒక దుష్టగ్రహము పట్టి పీడిస్తుండేది. శ్రీ స్వామివారిని దర్శిస్తే ఆ బాధ తొలగిపోతుంది అనే నమ్మకంతో తన కుటుంబంతో సహా అక్కల్కోటకు చేరినాడు. చోళప్ప గృహములో శ్రీ స్వామివారు ఉండగానే ఉదయం పూట శ్రీ స్వామిని దర్శించి వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి, స్వామి, మీరు పరబ్రహ్మ స్వరూపులు, మా బాధలను కష్టములను తొలగించుటకై ఈ రూపంలో అవతరించినారు. సద్గురుమూర్తి, ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వలన, మా గురువులు చేసిన గురుసేవ ఫలం వలన మాకు మీ దర్శనం కలిగినది. స్వామి, నేను చేసుకున్న పాపఫలంగా ఒక దుష్టగ్రహం నన్ను పీడించుచున్నది. దీని బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి. మీరు కరుణా సముద్రులు. స్వామి, మాపై మీ అనుగ్రహం చూపండి అని ప్రార్థించినారు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. అతను శ్రీ స్వామి వారి చిరునవ్వు చూచి వారి సన్నిధానంలో కలిగిన ఆనందముతో, స్వామి, మీరు మా గ్రామమునకు విచ్చేసి మా గృహమును పావనం చేయండి. మా పూజలను అందుకోండి. నా శక్తి కొలది మీకు మీ శిష్యులకు 50 మంది వరకు భిక్షకు ఏర్పాటు చేస్తాను. వచ్చి స్వీకరించి మమ్మలను అనుగ్రహించండి అని ప్రార్థించి పాదములను గట్టిగా పట్టుకొని శ్రీ స్వామివారి వైపు దీనంగా చూచినాడు. శ్రీ స్వామివారు అతని భక్తికి మెచ్చి వాని ఆహ్వానమును అంగీకరించినారు. మరుసటి రోజున వచ్చేదమని తెలిపి వానిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపినారు. మరుసటి రోజున భక్త బృందంతో శ్రీ స్వామివారు బాసల్గాంకు వెళ్ళినారు. ఆ దర్జీవాడు శ్రీ స్వామికి శాస్త్రరీతిన పాదపూజ చేసి భక్తులందరినీ సత్కరించి భోజనమునకు రమ్మని పిలిచెను. శ్రీ స్వామివారు ముందు వచ్చిన వారికి భోజనము పెట్టమని, అందరిది అయ్యాక తాము స్వీకరించగలమని తెలిపిరి. భోజనము వడ్డించుట ప్రారంభించడంతో క్రమక్రమముగా 100ల సంఖ్యలో జనం రాసాగిరి. దర్జీ దంపతులు ఆందోళనతో శ్రీ స్వామివారిని చేరిరి. శ్రీ స్వామి, ఏమీ ఆందోళన పడవలదు, వడ్డించుచూ వెళ్ళండి, ఏమీ కొదవలేదు, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని అభయమిచ్చినారు. వారు శ్రీ స్వామిని స్మరించుచూ వడ్డన సాగించినారు. 100లాది మంది భోజనం చేస్తున్నారు. అయిన పదార్థాలు తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు సరిపోతూ వచ్చాయి. చివరికి మిగిలిన వారితోనూ ఆ దంపతులతోనూ శ్రీ స్వామివారు భోజనం చేసినారు. ఈ అద్భుతమైన దృశ్యమును చూచి జనులందరూ ఆశ్చర్యపడినారు. అనంతరము శ్రీ స్వామివారు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఈ దర్జీవాడు మరలా తన బాధను విన్నవించాడు. వాడు అలా చెప్తూనే మధ్యలో పిచ్చిగా కేకలు వేస్తూ గంతులు వేయసాగాడు. శ్రీ స్వామి అంతా చూస్తూ స్థిమితముగా హుక్కా తాగుతూ కూర్చున్నారు. చివరకు దర్జీవాని కళ్ళలోనికి తన తీక్షణమైన చూపులను ప్రసరింపజేసినారు. అప్పుడు వాడు పిచ్చి చేష్టలు మాని శ్రీ స్వామి పాదాలపై పడ్డాడు. అతనిపైనున్న దుష్టగ్రహం అతనిని విడిచి దూరంగా నిలబడి నన్ను పోనివ్వండి అని దీనముగా ప్రార్థించినది. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి అంగీకారంగా తల ఊపుతూ అనుమతి ఇచ్చారు. అంతటా ఆ దర్జీవాడు లేచి మామూలు మనిషి వలె స్వస్థత మనస్కుడై శ్రీ స్వామికి నమస్కరించినాడు. ఆ తరువాత అతనికిక ఏమీ బాధ కలగలేదు. శ్రీ స్వామి అనుగ్రహంతో జీవితం ఆనందముగా సాగినది. అదే గ్రామంలో అప్పాసుతార అనే అతడు శ్రీ స్వామి భక్తుడు ఉండేవాడు. శ్రీ స్వామి దయ వల్ల పుష్కలంగా నీరు సమకూడి తన పొలం మంచి పంట పండింది. అతడు కృతజ్ఞతతో శ్రీ స్వామిని తన పొలములోనే భోజనము చేయవలసిందిగా ప్రార్థించినాడు. శ్రీ స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతని పొలం వైపు వెళ్ళారు. అందరూ కూర్చొని జొన్న కంకులు కాల్చుకోవడానికి, పేలాలు వేయించుకోవడానికి మధ్యలో పెద్ద మంట పెట్టారు.
అక్కడే కూర్చున్న స్వామి తన పక్క కుండలో ఉన్న నీరు నోటిలో పోసుకుని ఆ నీటిని మాటిమాటికి ఆ నిప్పు మీద పుక్కిలించి ఉమ్మివేస్తున్నారు. సహజంగా మంట ప్రజ్వరిల్లటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది అగ్నిగుండంలో నెయ్యి వేస్తున్నట్లున్నది కానీ నిప్పు మీద నీరు పోస్తున్నట్టు లేదు. శ్రీ స్వామివారు బాసల్గాంలో ఉండగానే ఒకరోజు రాజమందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి పల్లకీ తెప్పించమని ఆజ్ఞాపించారు. భక్తులు గ్రామంలోనికి వెళ్ళి పల్లకీని తెచ్చారు. ఈలోగా ఆకాశము మేఘావృతమైనది. చూస్తుండగానే కుంభవృష్టిగా వర్షము కురవసాగినది. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. పల్లకీ మోసేవారు కూడా ఆ వాతావరణంలో బయట అడుగుపెట్టడాన్ని భరించలేకపోయారు. భక్తులందరూ కలిసి శ్రీ స్వామి మనస్సు మార్చే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు సాగలేదు. ఆయన పల్లకి కావాలని పట్టుబట్టారు. అప్పటికి ఎవరూ కదలకపోవటంతో ఆయన లేచి వర్షములోనే బయలుదేరినారు. అది చూచిన బోయీలు వీధిలోకి పల్లకి తీసుకొచ్చి శ్రీ స్వామిని ఆసీనులు కమ్మని ప్రార్థించారు. భక్తులందరూ అనుసరించినారు. వాతావరణం క్రమముగా ఉద్ధృతమైనది. ఉరుములు మెరుపులతో వర్షము కురియుచూనే ఉన్నది. ఆ దృశ్యము చూచి శ్రీ స్వామి ఎంతో ఆనందిస్తూ ఆహ్లాదంగా వెన్నెలలో విహరించినంత ఆనందంగా ఆనందించసాగారు. అందరూ వర్షంలో తడిసి ముద్దగా అయిపోయి అక్కలకోట చేరినారు. విద్యాసాగర పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ దత్తావధూతల చర్యలకు అర్థాలు చెప్పబోనటం సాహసమే అవుతుంది. వారు ఏదో సత్కార్యములను దృష్టిలో ఉంచుకొని తమ కార్యములను నిర్వర్తించెదరు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవులందరి తత్వమును తమ అధీనములో ఉంచుకొనగలరు. అక్కలకోటలో ఒక కోతిని శ్రీ స్వామివారు అదుపు చేశారు. ఆ కథ విను అని తిరిగి చెప్పసాగెను. అక్కలకోటలో ఒక కోతి తన విపరీత చర్యలతో అందరినీ తీవ్రంగా బాధించసాగింది. అందరి ఇండ్లలో ప్రవేశించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది. అది ఎవరికీ లొంగేది కాదు. అది చేసిన విచ్చలవిడి పనులకు విసుగు చెందిన ప్రజలు ఇక దాని చర్యలను భరించలేక ప్రభుత్వం వారికి విన్నవించుకున్నారు. రాజావారి అధికారులు నౌకర్లను పంపి దాన్ని చంపవలసిందిగా ఆజ్ఞ జారీ చేశారు. నౌకర్లు చాలా పెద్ద ప్రయత్నం చేసి దానిని బంధించి గ్రామంలోని ఖండోబా మందిరమునకు తెచ్చినారు. శ్రీ స్వామివారికి ఈ విషయం తెలిసింది. వారు చోళప్ప యాదవులను పంపి దానిని తమ వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. వారు వెళ్ళి నౌకర్లకు శ్రీ స్వామి ఆజ్ఞను వినిపించగానే వారు శ్రీ స్వామివారి విశిష్టతను ఎరిగి ఉన్నందున, రాజావారు కూడా శ్రీ స్వామిని పూజించుట తెలిసి ఉన్నందున శ్రీ స్వామి ఆజ్ఞను తీసివేయలేక వారిలో వారు చర్చించుకొని తుదకు ఆ కోతిని తీసుకుని శ్రీ స్వామివారి వద్దకు వచ్చి వారి ముందు ఉంచి నమస్కరించినారు. శ్రీ స్వామి దానిని బంధములను తొలగించి దానిని దగ్గరగా తీసుకుని వెన్ను మీద నిమిరి, హనుమా, ఇక మీదట ఎవరి జోలికి వెళ్ళవద్దు, ఎవరిని బాధింపవలదు, నెమ్మదిగా ఉండు అని దీవించి పంపివేసిరి. నౌకర్లతో ఇక మీదట అది ఎవరిని బాధింపదుగాన వెళ్ళి మీ అధికారులకు చెప్పండి అని పంపివేసిరి. ఆ కోతి ఆనాటి నుండి సాధు జంతువు వలె ప్రవర్తించసాగినది. శ్రీ స్వామిపై గల భక్తితో ప్రతిరోజు వారి వద్దకు వచ్చి కొద్దిసేపు గడిపి వెళ్ళేది. శ్రీ స్వామివారి వాక్కుతో చంచల స్వభావము గల కోతిలో ఆ మార్పు వచ్చినది. అలాంటిదే మరి ఒక సందర్భములో ఒక ఏనుగు విశృంఖలముగా సంచరిస్తూ రాళ్ళు రప్పలను అందరి మీద విసురుతూ మదపుటేనుగులాగా అందరినీ చికాకుపరచసాగింది. అది పెంపుడు ఏనుగు. దాని పేరు జవహర్. కానీ ఏ కారణము చేతనో మావటివానికి కూడా లొంగక తిరగసాగింది. దీనితో గ్రామమంతా అల్లకల్లోలంగా అయిపోయింది. ఇది తెలిసి శ్రీ స్వామివారు అతి వేగంగా చోళప్ప ఇంటి నుండి బయటకు వచ్చి వడివడిగా ఏనుగునకు ఎదురుపడి నడుముల మీద చేతులను పెట్టుకుని దానివైపు తీక్షణంగా చూడసాగినారు. పరుగుల మీద వచ్చుచున్న ఏనుగు శ్రీ స్వామివారిని చూడగానే నెమ్మదిగా నిదానంగా వారి వద్దకు చేరి నమస్కరించి తన స్వభావమును మార్చుకున్నది. దాని మావటివాడు నౌకర్లు పరుగిడి వచ్చి శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న ఏనుగును చూచి శ్రీ స్వామికి నమస్కరించిరి. శ్రీ స్వామి దానిని తీసుకుని వెళ్ళండి అనగానే దానిని తోలుకొని వెళ్ళిపోయిరి. శ్రీ స్వామివారి ప్రభావం సర్వజీవులలోనూ శాంతబుద్ధిని అందించగలదని అందరికీ తెలిసినది. జనులందరూ జయ జయనాదములతో శ్రీ స్వామిని కీర్తించసాగిరి. అందరూ కలిసి భజనలు చేయసాగిరి. క్రమంగా ఈ లీల అంతటా వ్యాప్తి చెందెను. భాగవతంలో శ్రీహరి చెప్తారు, తాను కటాక్షించదలచిన భక్తుడి నుండి ముందుగా సర్వ సంపదలను హరించిన తరువాతనే కటాక్షిస్తానని. శ్రీ స్వామికి అతి సన్నిహితుడైన భక్తుడు శేషాచారి.
నిత్యాగ్నిహోత్రం, 5 ఇళ్ల దగ్గర భిక్ష అతని నియమాలు. శ్రీస్వామి తీవ్రమైన కోపంతో ఉన్నప్పటికీ కూడా ఇతర భక్తులలాగా గాక శేషాచారి ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళేవాడు. ఆయనను చూడటంతోనే శ్రీస్వామి శాంతించేవారు. అప్పుడప్పుడు ఆయన శ్రీస్వామికి నశ్యం కూడా ఇస్తూ ఉండేవాడు. కానీ అదేమి చిత్రమో కానీ అందరికీ మిఠాయి పంచినప్పుడు కూడా ఇతనికి మాత్రం ఎప్పుడూ పెట్టేవారు కాదు. ఒకసారి ఉండబట్టలేక మర్నాడు శ్రీస్వామిని మిఠాయి అడగాలనుకున్నాడు శేషాచారి. మరుసటి రోజు నుంచి శ్రీస్వామి అతని కట్టే అవకాశమే ఇవ్వలేదు. అతనెప్పుడు దర్శనానికి వచ్చినా శ్రీస్వామి నిద్రపోతుండేవారు. అలా కొన్ని రోజుల పాటు శ్రీస్వామివారి దర్శనం కూడా దొరకకుండా పోయింది. శ్రీస్వామి ప్రవర్తన అతనికి ఏమీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా ఒక రోజున ఒక తప్పు శేషాచారికి తట్టింది. తనకు మిఠాయి యందు కోరిక కలగటమే ఇన్నింటికీ కారణమని గ్రహించాడు. అప్పటి నుండి అతడు దేనిని కోరకూడదని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, పేడతో చిన్న చిన్న ఉండలు చేసి వాటిని నోట్లో పెట్టుకుని నేనెప్పుడు దేనిని కొరికినా నాకిలాగే అగుగాక అని కోరికలు వీటితో సమానమన్న సంగతి నాకెన్నడూ గుర్తుండుగాక అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీస్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని మహా సంతోషంగా విరగబడి నవ్వుతున్నారు. ఏ మహాత్ముడికైనా తన భక్తుడు కోరికలను జయించాడంటే సంతోషమే కదా. విద్యాసాగర, కోరిక ఏదైనా మనస్సులో ప్రవేశించింది అంటే చాలు, అది క్రమక్రమంగా పెరిగి వటవృక్షంలాగా అవతరించి సాధకుని సర్వనాశనం చేస్తుంది. కోరిక ఒక్కటే కొద్దిసేపటిలో అనేకమవుతుంది. అవి కోరికలు అవుతాయి. అవి అన్నీ కలిసి పర్వతాకారం పొందుతాయి. వాని క్రింద పడి నలగటమే మానవునికి మిగులుతుంది. కోరికలు ఒకదాని వెంట ఒకటి పుట్టుతూనే ఉంటాయి. ఆ కోరిక తీరితే చాలు, ఇంకా ఏమీ కోరను అన్నవాడు దాని తర్వాత ఇదే మాట మాట్లాడుతాడు. అందువలన బుద్ధిమంతులు వీనిని దగ్గరకు రానివ్వరు. సాధకులు ఒకవేళ దగ్గర చేరితేనే పాపం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అందువలన మనసు శుద్ధి పొందుతుంది. శేషాచారి గొప్ప భక్తుడు, సాధకుడు. అందువలననే అతను ప్రాయశ్చిత్తం పొంది చిత్తశుద్ధి పొందిన తర్వాత శ్రీస్వామివారికి అత్యంత ప్రియుడు కాగలిగినాడు. ఈ లీలతో శ్రీస్వామి తన శిష్యులను, భక్తులను కోరికలను దరిచేరనివ్వకండి అని ప్రబోధించినట్లయినది. కావున విద్యాసాగర, నీవు ఈ కోరికల పట్ల జాగ్రత్తగా ఉండుము అని శ్రీస్వామివారి లీలలను చెప్పబూనినాడు. విద్యాసాగర, శ్రీస్వామి సన్నిధిలో శ్రీస్వామినే పరీక్షింపవచ్చి వారిచే పరీక్షకు గురై ప్రాయశ్చిత్తం పొందువారు కలరు. ఆ కథ చెబుతాను వినుము. అక్కల్కోటలో శ్రీస్వామి దేశ్ముఖ్వాడలో ఉండగా ఒకనాడు శివుబాయి అనే స్త్రీ అంధుడైన తన కుమారుణ్ణి తీసుకుని శ్రీస్వామి వద్దకు వచ్చినది. ఆమె శ్రీస్వామితో తన బాలునికి పుట్టుక నుంచి చూపు చక్కగానే ఉన్నదని, బ్రహ్మోపదేశం అనగా ఉపనయనము జరపగానే అంధత్వం వచ్చినదని వారిని కరుణించమని ప్రార్థించింది. అప్పుడు శ్రీస్వామివారు, అమ్మా, నన్ను పరీక్షించడానికి 5 రక్కసులు రాబోచున్నారు. వారు రాగానే మీ అబ్బాయికి కంటి చూపు వస్తుంది. ఆందోళన చెందనవసరం లేదు. నిదానంగా చూస్తూ ఉండండి అని శ్రీస్వామి ఆశీర్వదించినారు. ఇంతలో 5 బ్రాహ్మణులు నల్లటి రంగుతో స్థూల కాయములతో శ్రీస్వామివారి వద్దకు వచ్చారు. వారిలో వారు సంస్కృతము, కన్నడ భాషలలో మాట్లాడుకొనిరి. తరువాత ఆ బ్రాహ్మణులు శ్రీస్వామి సమర్థను దర్శనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిరి. అందరి వలె నమస్కారము చేశారు. శ్రీ స్వామీజీ తన మెడలోని హారం నుండి రుద్రాక్ష తీసి ఆ బాలనికి ఇచ్చినారు. అతనితో శ్రీస్వామి, ఓ బాలక, ఈ బ్రాహ్మణులు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏమి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలు, వాటికి సమాధానములు కూడా వివరంగా చెప్పు అని ఆదేశించారు. దానికి ఆ బాలుడు, మహాత్మా, నేను అజ్ఞానిని, నాకేమి తెలుసునని చెప్పగలను అని శ్రీస్వామికి చేతులు జోడించి నమస్కరించాడు. అంత శ్రీస్వామి వానిని దగ్గరకు పిలిచి ఒక పువ్వుతో వాని కన్నులను తుడిచారు. అప్పుడు విచిత్రంగా ఆ బాలుడు ఆ బ్రాహ్మణుల వైపు తిరిగినాడు. వారు చెప్పకుండానే వారి వారి మనస్సులలో అన్ని భావములు ఆ బాలునికి తెలిసినవి. దానితో అతడు, ఆర్యులారా, మీరు శ్రీ స్వామివారి శక్తి సామర్థ్యములను తెలుసుకొను ఉద్దేశంతో ఉన్నారు. మీ ఉద్దేశంలో అహంకారము, దంభాచారము ఉన్నవి. మీరు గొప్పవారని, విద్యావంతులని, మిగతా వారంతా ఎందుకు పనికిరారని మీ విశ్వాసము. మీరు మీకంటే అధికులని ఎవరు కీర్తింపబడినా ఓర్వలేరు. ఏదో కుయుక్తి పన్ని చిక్కు ప్రశ్నలతో వారిని సతమతం చేసి వారిని అవమానపరిచి నవ్వులపాలు చేయుచుండుటయే మీ నైజము. మీరు అటువంటి ఉద్దేశంతోనే ఈ సమర్థుని సన్నిధానమునకు వచ్చారు.
శ్రీ స్వామివారు అనాచారి అని, అబ్రాహ్మణుడు అని మీ భావము. అంతేకాదు, మీరు 5గురు శ్రీ స్వామివారిని అడగటానికి 5 ప్రశ్నలను తయారు చేసుకొని వచ్చినారు. అవి కూడా మీ సొంతం కాదు, శాస్త్రముల నుండి సేకరించినారు. అవి ఏవి అనగా, మొదటిది ముక్తిని సంపాదించుటకు గల భూమికలు ఏవి, వానిని ఏమంటారు, దాని వివరములు ఏవి. రెండవ ప్రశ్న, ఉపనిషత్తు అనగా ఏమి, దాని శబ్దార్థం ఏమి. మూడవ ప్రశ్న, యోగి అనగా ఎవరు, అతడు ఎచ్చట ఉండవలెను, ఎచ్చట ఉండకూడదు. నాలుగవ ప్రశ్న, యోగి అనువాడు ఎట్లుండవలెను, ఎట్లుండకూడదు, వాని లక్షణములు ఏవి. ఐదవ ప్రశ్న, యోగి అనువాడు దేనిని నిరోధించవలెను, దేనిని పొందవలెను. ఇవి మీ ప్రశ్నలు. వీనిని శ్రీ స్వామివారిని అడుగ సంకల్పించినారు. మీరు ఎంత అజ్ఞానులు! సకల కారణములకు కార్యములకు కారకుడు అయిన ఈ సద్గురుమూర్తిని ఇటువంటి చిన్న ప్రశ్నలతో తెలుసుకొనగలరా? వారిని తెలుసుకోవాలంటే శ్రద్ధతో, ఓర్పుతో, వినయముతో, భక్తితో సేవించి తెలుసుకోవాలి. కానీ ఈ మార్గము మంచిది కాదు అని పలికి శ్రీ స్వామివారికి నమస్కరించి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పసాగాడు. అయ్యలారా, ఎన్నో జన్మల పుణ్యం చేత మీరు బ్రాహ్మణులుగా జన్మించారు. మంచి గురువులను చేరి విద్యలను అభ్యసించినారు. విద్య లభించనిది కానీ మీకు జ్ఞాన విద్య, యోగ విద్య అలవడలేదు. అందుచేతనే ఇలా మాట్లాడుతున్నారు. అశాంతితో దేశమంతా తిరుగుచున్నారు. అయినా వచ్చినారు కదా, మీ ప్రశ్నలకు సమాధానం వినండి. నా వంటి చిన్న బాలుడి చేత శ్రీ స్వామి సమర్థులే పలికించుచున్నారు అని ఈ విధంగా చెప్పసాగినాడు. ముక్తిని సంపాదించుటకు గల భూమికలు 7. వానిని సప్తజ్ఞాన భూమికలు అంటారు. అవి శుభేచ్ఛ, విచారణ, తనుమానసత్వము, సత్వపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురాయము. అయ్యలారా, ఆత్మ అనగానేమి, జన్మము అనగా ఏమి, ఈ జనన మరణములు ఏమి, మున్నగు వానిపై కలుగు విచారణమే శుభేచ్ఛ మరియు వీనిని తెలుసుకోవలెను అను సంకల్పం. వానిని గురించి ఆద్యంతమును గూర్చి సర్వ విధాలా విచారించుటయే విచారణ అగును. ద్వైత భావమును క్రమముగా తగ్గించుకొనుచు వృత్తి జ్ఞానము లేకుండా చేసుకొనుట తనుమానసత్వము అగును. ఈ 3 అవస్థలను దాటినవాడు అద్వైత సిద్ధుడనబడును. తక్కిన 4 భూమికల యందు జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అను వానికి గల సంబంధమును గూర్చి ద్వైత భావము కూడా నశించును. సత్వపత్తి యందు అద్వైత భావమును పూర్తిగా పొందుట. దీనిని పొందిన వానికి బ్రహ్మవేత్తలని అంటారు. ఈ స్థితిలో ఉన్నవారు వాని ప్రారబ్ధ కర్మానుసారంగా లోక కళ్యాణార్థము పాటుపడుదురు. అసంశక్తి అనేది 5వ భూమికలో సంకల్పము కానీ మనోవృత్తులు కానీ ఉండవు. అప్పుడు వానిపై ద్వైత భావము, వాసనా మాత్రము కూడా ఉంచరు. వానిని బ్రహ్మ విద్యకుడందురు. వానికి దేహం ఉన్నదను భావం ఉండును, కానీ దాని యందెట్టి ఆసక్తియూ ఉండదు. పదార్థ భావన అను 6వ భూమిక వచ్చినప్పుడు త్రిపుట జ్ఞానము కూడా ఉండదు, అనగా దేహభావము కూడా ఉండదు. అతను మెలకువగా ఉన్నను ఎల్లప్పుడూ సమాధి సిద్ధుడై ఉండును. వానిని బ్రహ్మ విద్వరేణ్యుడందురు. 7వది అయిన తురీయావస్థకు చేరిన వానిని బ్రహ్మ విద్యా వరిష్ఠుడందురు. వారు బ్రహ్మ మగును. అతను పరమశాంత స్థితిలో ఉండును. అతను అనుభవించినది బ్రహ్మానందము అందురు. ఈ 7 భూమికల జ్ఞానము నొసగుటకు వాని ద్వారా పొందు పరమసత్యమే శ్రీ స్వామి సమర్థులని తెలుసుకొనండి. 2వ దానికి సమాధానం, ఉపనిషత్తు అనగా ఏమి అని అడిగినారు. ఉపనిషత్తు అనగా భేదరహిత జ్ఞానము. బ్రహ్మ ఆత్మల ఐక్యతను అభేదించు బ్రహ్మ విద్యయే ఉపనిషత్తు. దాని శబ్దార్థము. ఉపనిషత్తులకు 2 అర్థములు కలవు, వినండి. మానవులను అజ్ఞానాంధకారములో ఉంచి జనన మరణములను వానిచే కలిగిన కర్మల చేత కప్పబడి ఉన్న దానిని అజ్ఞానమును నశింపచేయుట ఉపనిషదార్థమని అంటారు. అంతేకాక ఉప అనగా సమీపము, నిషత్ అంటే ఉంచినది అనగా బ్రహ్మమునకు దగ్గరగా తీసుకొని వెళ్ళినది అని అర్థము. దానిని పూర్తిగా ఆచరించు శాస్త్రములనబడు వేదములలోని విజ్ఞాన వీచికలనే భాగములనే ఉపనిషత్తులందురు. యోగి 3వ దానికి సమాధానం, యోగి అనగా అనేక జన్మల చేత లభించిన మానవ జన్మములో అన్ని ఆశ్రమములను ధర్మబద్ధముగా నిర్వర్తించుచు ధర్మ, అర్థ, కామ, మోక్షములగు పురుషార్థములలో మొదటి 3ంటిని వదిలి శ్రేయస్సు అనగా మోక్షమును పొందుటకై ప్రయత్నించి గురు శిష్యుడై తిరిగి గురువై సాధకుడైన ముక్త సంగుణ్ణి యోగి అని అంటారు.
యోగి అనేవాడు నిస్సంకల్పుడై ఉండాలి. దేనికిని చింతించక తన మనస్సును పరమాత్మయందు ఉంచువాడే యోగి. అతను నిరంతరము పవిత్ర నిర్మల స్థలమందు నివసించాలి. జన సమూహములోను, సంఘర్షణలోను, ఉపద్రవములు గల స్థలములలోనూ ఉండకూడదు. ఎక్కువగా ఏకాంతవాసములో ఉంచవలెను. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులు దొరకు చోటులో ఉండకూడదు. యోగి సర్వవేళలలో మనోవాక్కాయ కర్మల చేత, సాధన చేత పరమాత్మయందు లయించి వానితో ఆత్మానందము పొందుచుండవలెను. అంతేకాని దృశ్య పదార్థములపై మనస్సు ఉంచరాదు. యోగి అనువాడు నిత్య జప తపములను ఆచరించుచు అష్టాంగ యోగములను ఎరిగి వానిని సాధించుచు యోగాభ్యాసి అయి యోగనిష్ఠుడై తన చిత్త వృత్తి, దేహము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము మున్నగు వానిని నిరోధించి తన మనస్సును సదా పరమాత్మయందే ఉంచి దేనికి నీ చింతింపక మానవమానములు, నిందాస్థుతులు వదిలి చెట్టును నరుకుచున్నను మొదలు కదలక మెదలక ఎలా ఉండునో యోగి కూడా అట్లే ఉండవలను. సంఘి పురుషుడనగా సంఘమును దానితో సందర్భము కలవారు బాధలను పొందుదు. యోగి అలా ఉండరాదు. కావున యోగి సంఘమును త్యజించవలెను. సంఘములో ఉన్నను వాని వ్యాపారములలో మనస్సు లయింపరాదు. దృశ్యములందు శబ్దాది రూపములందు మనస్సు నిలుపరాదు. నిత్యము వారు ఆత్మానందమును పొందుచు సాధన చేత పరమాత్మను పొందవలెను. 5వ ప్రశ్నకు సమాధానం. యోగులకు వారికి పరమ సాధనము చిత్త నిరోధనమే. దానిని సాధించుటకు ప్రయత్నించవలెను. అప్పుడే అతనికి అమృతము సిద్ధించగలదు. దీనిని పొందుటకు గల సకల కార్యములను, మార్గములను నిరోధించాలి. నిరంతరము భగవద్భక్తితో నిండి ఆనందముగా జీవించాలి. ఆర్యులారా, ఇవి ఏమి ప్రశ్నలు? వాని సమాధానములు నిరంతరము ఈర్ష్య, అసూయలతో, దంభములతో మీరు అశాంతిని కొని తెచ్చుకొనుచున్నారు. ఉన్నతులని, అధములని, ఈశ్వర ప్రసాదితమైన సృష్టిని, వానిలోని జీవరాశిని విభజించి విభేదములను పొందిన మీకు శాంతి చేకూరునా? శాస్త్ర విచారమున తత్వమును తెలియవలనే గాని మూర్ఖత్వంతో ఆ విద్యను పొందరాదు. గురువు యందు విశ్వాసము ఉంచి వారిని శుద్ధ భక్తి చేత సేవించి పొందిన విద్య అజ్ఞానమును నాశనము చేయును. జ్ఞానము లభించును. లేనిచో అందరూ విద్యను పొంది కూడా మీవలే లోకంలో తిరుగుచుందురు. కామక్రోధములలో చిక్కుకొని పతనమగుదురు. ఎవడు తన చిత్తమును పరమాత్మయందే చేర్చి పరమానంద స్వరూపుడై జీవన్ముక్తుడు అగుచున్నాడో అట్టివాడు తాను ధన్యుడగుటయే కాదు, తన వారిని అందరినీ ధన్యులను చేయును. అటువంటి వారి కులం ధన్యము, తల్లిదండ్రులు కృతార్థులు, ఆ గ్రామము, ఆ దేశము పుణ్యవంతమగును. కాన బ్రాహ్మణులారా, పరమయోగి పురుషుడు, యోగులకు యోగి, యోగిరాజు పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురుడు అయిన శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో మీ అహంకారములను వదిలి వారి ఆశీస్సులను బడసి ఉత్తములై జీవిత పరమావధిని పొందండి అని పలికి దివ్యమైన జ్ఞానముతో పాటు నేత్రములతో చూడగలుగు శక్తిని పొంది శ్రీ స్వామి సమర్థులను చేరి వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి, ఓ దేవాధిదేవా, నీవు పరంధాముడవు, పరమ పవిత్ర సత్యస్వరూపుడవు, శాశ్వతుడవు, ఆదిదేవుడవు, పుట్టుకలేనివాడవు, దేహము ధరించి ఉన్న విదేహుడవు, సంఘములో ఉన్న నిత్యసత్సంగుడవు, నిస్సంగుడవు, నిత్యానందుడవు, నీవే పరమగతి సచ్చిదానందుడవు. తండ్రి, నీవు సదా నన్ను అనుగ్రహించి ఈ జ్ఞానమును, ఈ సద్భక్తిని శాశ్వతముగా ఉండనిమ్ము అని ప్రార్థించను. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి ఆశీర్వదించిరి. ఆ బ్రాహ్మణులు ఆ బాలుని వాక్కులను విని ఆశ్చర్యపోయారు. తమ మనస్సులోని భావములను ఎలా తెలుసుకున్నారు? వాని చేత తమ ప్రశ్నలను, వానికై తమ కంటే ఉన్నతములైన సమాధానములను పలికించిన వారు సామాన్యులు కారని, వారిని పరీక్షింపవచ్చిన మనము మహామూర్ఖులమని మదనపడి అంతటా ఆ బ్రాహ్మణులు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప్తులై శ్రీ స్వామి పాదాల మీద పడ్డారు. అప్పుడు శ్రీ స్వామి వారితో, నేను ఏ విచక్షణ లేకుండా ఎవరి చేతి నుండైనా ఆహారము స్వీకరిస్తానని, ఆచార వ్యవహారాలు పాటించనని నా వద్ద శక్తి ఉన్నదో లేదో తెలుసుకోకుండా పరీక్షింపవచ్చినారు కదా అన్నారు. వారు మరలా ఖిన్నులై నిలిచినారు. శ్రీ స్వామి వారిలో ఒకరిని ఉద్దేశించి, నువ్వు బ్రాహ్మణుడవని గర్వించి ఇతరులను అనాచారులను చేయాలని అహంకరిస్తున్నావు, కానీ స్వయంగా నీవే బ్రాహ్మణుడవు కావు. నీ తల్లి వ్యభిచరించిన కారణముగా ఇలాబక్షి అనే ముస్లిం వల్ల నీవు జన్మించినావు అనగానే ఆయన దివ్యత్వాన్ని పరీక్షింపవచ్చిన తమ అజ్ఞానానికి చెంపలు వేసుకుంటూ
ప్రాయశ్చిత్తము సెలవీయమని అడుగగా శ్రీ స్వామి ఆ కులభ్రష్టునకు తీర్థయాత్రలు చేయమని, పవిత్ర గంగా స్నానము చేయమని ఆదేశించినారు. విద్యాసాగర, చూచితివి గదా శ్రీస్వామి దివ్యత్వం. ఏమీ ఎరుగని బాలునితో వేదాంత విషయాలను పలికించినారు. ఇటువంటి సన్నివేశం శ్రీగురు చరిత్రలో శ్రీ నరసింహ సరస్వతి శ్రీ స్వామివారు ఒక హరిజనునితో వేదాలను పలికించినారు. మహాత్ముల లీలలకు ఒక పరిధి అంటూ ఉండదు. అది దివ్యలోకాలకు, దివ్య జ్ఞానులకు కూడా అతీతం అని శ్రీ స్వామి సమర్థులకు మనసారా నమస్కరించి శ్రీ దత్తావతారములను మనస్సులో తలచి తిరిగి చెప్పబూనినాడు. అక్కల్కోటలో భీమరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతని తలపైన పెద్ద కణితి ఉండేది. చూడటానికి చాలా వికారంగా ఉండటం వలన అతన్ని చూచి అందరూ హేళన చేసి నవ్వేవారు. భీమారావు లోపల చాలా కుమిలిపోయేవాడు. శ్రీ స్వామివారికి కాషాయ రంగు పువ్వులంటే ఎంతో ప్రియమని అతనికి తెలుసు. అందులకు గాను అతడు ఆ రంగు పూలను తీసుకుని శ్రీ స్వామి పాదములకు సమర్పించేవాడు. ఒక రోజున అతను పూలు తీసుకుని శ్రీ స్వామిని దర్శించినాడు. ఆ రోజున శ్రీ స్వామి అతనిని చూసి నవ్వి, ఇదిగో 2 తలల రాక్షసుడు వస్తున్నాడు చూడండి అని ఎగతాళి చేశారు. అతడు తను నమ్ముకున్న శ్రీ స్వామి తనను ఎగతాళి చేయటం చూచి అవమానంతో ఎంతో ఖిన్నుడై దిగులుగా శ్రీ స్వామికి నమస్కరించి తన బాధను నివారించమని మనస్సులోనే ప్రార్థించి ఇంటికి చేరినాడు. ఆ రోజున మధ్యాహ్న భోజనం తరువాత చిన్న కునుకు పట్టింది. ఆ నిద్రలో శ్రీ స్వామి కనిపించి తన చెంత నిలబడి ఆ కణితిపై ఆప్యాయముగా నిమిరి చూచినారు. వెంటనే అతనికి మెలకువ వచ్చినది. అతని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ఆ కణితి తాలూకు వాపు అంతా పోయి దాని తాలూకు చర్మం మాత్రం వేలాడుతున్నది. పట్టలేని సంతోషంతో శ్రీ స్వామివారి వద్దకు పరుగిడిపోయి వారి పాదములపైన పడి అమితమైన ఆనందము పట్టలేక భోరున ఏడ్చినాడు. ఇంతకాలము నుండి తాను పొందిన ఆవేదనంతా తీర్చుకున్నాడు. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి అభయమిచ్చి విభూతిని ప్రసాదించినారు. ఆ విభూతిని తీర్థములో కలిపి ఆ చర్మానికి రాయమని ఆనతి ఇచ్చినారు. భీమారావు అలాగే చేయగా 4 రోజులలో ఆ చర్మము ఎండి రాలిపోయి మామూలు చర్మం వచ్చినది. ఈ విచిత్రమైన అద్భుత లీలను చూచిన భీమారావు తదితర భక్తులు శ్రీ స్వామి ప్రేమకు, వారి రక్షణాశక్తికి ఆశ్చర్యపడి ఆనందించినారు. జయ జయ శ్రీ స్వామి సమర్థ, జయ జయ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 20వ అధ్యాయము సంపూర్ణం.